ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందంటున్నారు లాయర్స్. తొలి రోజు విధుల్లోకి హాజరైన లాయర్లు సమయం కేటాయించకుండా హైకోర్టును విభజించడం కాస్త ఇబ్బందిని కలిగిస్తోందన్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన తర్వాత కోర్టుకొచ్చినట్లయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. న్యాయవాదులు, కక్షిదారులకు సంబంధించిన మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. మరో కీలక ఘట్టం హైకోర్టు విభజన నిన్నటితో పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ రోజు మొట్టమొదటి రోజు హైకోర్టు తన వ్యవహారాలని నడుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమిటి, అసలు హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో రావడం వలన ఉపయోగం ఏమిటి అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న న్యాయవాదులని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి రావడం వలన ఏ విధంగా ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? నా పేరు కె చిదంబరం. నేను రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్కి. నేను 1991 సంవత్సరం నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. రాష్ట్రం విడిపోవాలని తెలంగాణ యాజిటేషన్ వచ్చినప్పుడు మేమందరం కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మేము కూడా న్యాయవాదులందరం కలిసి చాలా ప్రయత్నాలు చేశాం. కానీ అన్యాయంగా మన రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు హైకోర్టు విభజన. రాష్ట్రం విడిపోయిన వెంటనే మా హైకోర్టును విభజించి మా హైకోర్టుని మా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని మేమందరం కూడా డిమాండ్ చేశాం. దాంట్లో భాగంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా కలవడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత రీసెంట్గా 26వ తారీఖున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చి 1వ తారీఖున విభజన జరగాలన్నారు. కానీ ఇది మాకు కొంత బాధాకరమైన విషయం. ఏ విధంగా అంటే న్యాయవాదులందరూ కూడా ఇక్కడ ఎటువంటి వసతులు లేవు. వసతులు కల్పిస్తే బాగుంటుంది, ఒక 2-3 నెలలు టైం ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ మేము మా హైకోర్టు మా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని మేము ముందు నుంచి కోరుకుంటున్నాం. హైకోర్టు న్యాయవాదులు అందరూ కూడా ఆ విధంగానే ముందుకు సాగారు. ఈ హైకోర్టుని అక్కడ అమరావతిలో కూడా త్వరగా బిల్డింగ్ కంప్లీట్ చేసి అక్కడ షిఫ్ట్ చేస్తే ఇప్పుడున్న కొన్ని ఇబ్బందులను కూడా అధిగమించి మేము త్వరలోనే అమరావతికి కూడా వెళ్ళి మేము మన రాష్ట్రంలో హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ముందుకు వస్తామని ఈ ఎన్టీవీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. కొత్తగా వచ్చేటువంటి లాయర్స్ ఉన్నారు. కొత్తగా వచ్చే లాయర్స్ అదేవిధంగా కక్షిదారులకి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఏర్పాటు చేయడం వల్ల ఏ విధమైన ఉపయోగం అనుకుంటున్నారు? చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 62 సంవత్సరాల తర్వాత హైకోర్టు మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్కి రావడం హర్షించదగినటువంటి విషయం. నేను కోరుకునేది ఏంటంటే హైకోర్టులో మౌలిక సదుపాయాలు అతి తొందరలో కనుక కల్పిస్తే న్యాయవాదులందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎప్పుడైతే న్యాయవాదులు సౌకర్యంగా ఉంటారో క్లయింట్లకి ఆర్గ్యుమెంట్ల పరంగా కానీ అన్ని రకాలుగా సత్ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాను. జూనియర్ లాయర్లకు కూడా ఇప్పుడు మంచి బర్నింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో కనుక న్యాయవాదులు ఇక్కడ జాగ్రత్తగా ఎక్విప్మెంట్స్ అన్నీ ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు చెప్పండి, మన కోర్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీని ద్వారా ఏ విధంగా న్యాయవాదులకు కానీ లేకపోతే కక్షిదారులకు కానీ ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? న్యాయవాదుల యొక్క కన్వీనియన్స్ ఇక్కడ చూడాల్సిన అవసరం లేదండి. కక్షిదారులు పాపం శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి ఈ కక్షిదారులందరూ క్లయింట్స్ అందరూ కూడా హైదరాబాద్ పోవటం అంటే చాలా కష్టమైన పని. అందువల్ల వాళ్ళకి న్యాయం అనేది వాళ్ళ ముంగిటికి వచ్చింది. ఇప్పుడు అడ్వకేట్స్గా మేము సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి మేము సర్వీస్ చేస్తాం. మా కష్ట సుఖాలు కాదని కావాల్సింది. కానీ అట్ ది సేమ్ టైం అడ్వకేట్స్ కూడా మినిమం ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుందండి. ఇక్కడ మొత్తం మీద గవర్నమెంట్ కానీ లేకుంటే జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కానీ స్టెప్స్ తీసుకొని త్వరగా అక్కడ కోర్టుని ఏర్పాటు చేస్తే అందరికీ చాలా మంచిది సార్. ధన్యవాదాలు. ఇక్కడ కనుక ఉన్న పరిస్థితి చూసినట్లయితే ఏపీలోకి ఈ ప్రత్యేకంగా మన కోర్టు అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కోర్టు ఇక్కడికే రావడం, హైకోర్టు రావడం అనే దాని పట్ల వీళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాలు సంబంధించి కొంత వాళ్ళు ఏంటంటే కొద్దిగా వాళ్ళ భావన వేరుగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ సక్రమంగా కల్పించాలి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా కక్షిదారులకు కూడా వాళ్ళకి సంబంధించిన కేసులన్నీ కూడా త్వరితగతిన అన్ని కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కక్షిదారులకి సంబంధించి వాళ్ళకి ఖర్చులు కూడా తగినంతగా కూడా వాళ్ళ ఖర్చులు కూడా తగ్గే వస్తూ ఉన్నది. వాళ్ళకి సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రవికృష్ణ, ఎన్టీవీ, విజయవాడ.